వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం నెల్లూరులో కొత్తగా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. సో మొత్తం బయట అయితే మనకి కాశ్మీర్ థీమ్ అయితే పెట్టినారు. లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. ఇంక ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది. సో లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. వచ్చాయండి. ఇక్కడ కూడా థర్మాకోల్ బాల్స్ మనకి ఐస్ కలర్ వచ్చేలాగా ఫీలింగ్ ఉండేలాగా చేస్తున్నారు. ఇదనమాట ఎంట్రన్స్. సో ఇవాళ ఫస్ట్ డే అనమాట. ఇవాళ ఓపెన్ చేశారని చెప్పి మనకి ఎంట్రీ టికెట్ కూడా లేదు. ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ అంట. సో ఫస్ట్ డే కాబట్టి నేనైతే ఫ్రీగానే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరే చూసాయండి ఈ వ్లాగ్ మొత్తము. ఇది వచ్చేసరికి మనకి ఈ కాశ్మీర్ ఎగ్జిబిషన్ వ్లాగ్. బిఫోర్ ఇయర్ మనకి ఇలానే నెల్లూరులో ఫిష్ అక్వేరియంతో అయితే పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్. సో డౌన్ దిగినట్టుంది. ఫస్ట్ వెళ్ళి చూసాను నేను. యాక్చువల్గా చూసి బ్లాగ్ చేస్తే యూజ్ అవుతుందని ఈ బ్లాగ్ అయితే చేస్తాను. ఇంకా లోపలికి రాగానే ఎంట్రన్స్ అయితే ఇదనమాట. సో మనకి మొత్తం ఇలా ఫ్లోరల్ పెట్టేసి ఒక టన్నెల్ లాగా, ఇట్స్ లైక్ అక్వేరియం లాగానే సిమిలర్గా ఉండేలాగే టన్నెల్ లాగా అన్నట్టు సెటప్ చేశారనమాట. ఇదే ఎంట్రన్స్. మనకు వచ్చేసరికి ఎంట్రన్స్లో రైట్ సైడ్లోనే కాశ్మీర్లో యాపిల్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అలా అన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. అండ్ థర్మాకోల్ బాల్స్లో యాపిల్స్ పెట్టున్నారు. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంతా పెట్టి కింద యాపిల్స్ కూడా వేస్తున్నారు. అండ్ సరౌండింగ్స్ అంతా ప్లాంటేషన్ చేశారు. సో మంచి ఫోటోజెనిక్ లొకేషన్ అనమాట ఇది. నేను ఈ టన్నెల్ లోపల నుంచి చూపిస్తున్నాను అనమాట. మనకి అవుట్ సైడ్ హోమ్స్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అప్పుడే అందరు కూడా వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక లొకేషన్, రైట్ సైడ్లో ఒక లొకేషన్ అన్నట్టు ఉందన్నమాట మనకి ఇక్కడ. అండ్ కింద చూస్తే అంతా ఫ్లవర్స్ చాలా సినిమాటిక్గా ఉంది. అండ్ ఇట్స్ లైక్ ఫోటోషూట్ ప్లేస్ అన్నట్టు ఉందన్నమాట. వర్త్ మనం 100 రూపీస్ ఇచ్చిన ఇక్కడ ఫొటోస్ దిగడానికి 100 రూపీస్ నిజంగానే వర్త్. అంత బాగుందన్నమాట. సో మనం రాగానే మనకి స్ట్రైట్గా ఏమి ఉండదు. రైట్ సైడ్ వచ్చేసరికి ఈ సెటప్ పెట్టున్నారనమాట. అంటే ఇది ఒక జలపాతం లాంటి సెటప్. కింద వాటర్ ఏం లేదు, మేబీ సెటప్ చేస్తారేమో. దీని పక్కనే ఇక్కడ మనకి ఇలాంటిది ఒకటి పెట్టినారన్నమాట. ఇక్కడ కూడా మనం ఫొటోస్ దిగచ్చు. అండ్ దీన్ని దాటంగానే ఇలాంటి హోమ్స్ అయితే సెటప్ చేస్తున్నారనమాట విత్ థర్మాకోల్ బాల్స్. బట్ అందరూ డిస్టర్బ్ చేసేస్తున్నారు అప్పుడే. ఇవి జస్ట్ మనము ఫొటోస్ దిగడానికి. ఇక్కడ వచ్చేంత ఇలా డిస్టర్బ్ చేయకూడదు నాకు తెలిసినంత వరకు. అండ్ పక్కనే ఇల్లులు ఎలా ఉంటాయి వాళ్ళ స్ట్రక్చర్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సన్ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టి ఉన్నారు. చాలా బాగుంది చూడడానికి. చాలా ఫోటోజెనిక్గా ఉందన్నమాట ఈ ప్లేస్. ఇది వచ్చేసరికి ఇంకొక లాంటి హోము. సో మధ్యలో ఇలాంటి పోల్స్ పెట్టి ఫ్లవర్స్ పెట్టున్నారు. అండ్ డిఫరెంట్ లైటింగ్స్ అయితే పెట్టున్నారనమాట. పక్కన నాయిస్ ఏం పట్టించుకోకండి. బేసిక్గా నేను మైక్ మర్చిపోయి వచ్చాను. దానివల్ల ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము వాళ్ళ యూట్యూబ్ వీడియో అయితే షూట్ చేస్తాను. ఎక్కువగా రీల్స్ షూట్ చేసి రీల్ అని వచ్చేస్తుంది. ఇది మన నెక్స్ట్ హౌస్. సో ఇలాంటి హౌసెస్ 3 ఉన్నాయన్నమాట. ఇవి 3 హౌసెస్. బేసిక్గా పిల్లలందరూ పాడు చేస్తున్నారు. ఇవంతా పాడు చేయకూడదు. వాళ్ళు మనకి ఐస్ లాగా ఉండాలి సింబాలిక్గా అన్నట్టు ఈ థర్మాకోల్ బాల్స్ పెట్టినారు. బట్ అప్పుడే డిస్టర్బ్ చేసేసారు. నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా ఒకరుండి ఇలా వాడద్దు అని చెప్తే బాగుంటుంది. అండ్ ఎయిర్ ఫ్లో కోసం ఇవి కూడా పెట్టున్నారనమాట. ఎందుకంటే క్లోజ్ స్పేస్ కదా. సో అది. అండ్ చుట్టూ ఇలా ఫ్లవర్స్ పెట్టున్నారు. ఇవన్నమాట ప్లాంట్స్. ఇది అవుట్డోర్ గాలి కోసము. సో అవి మన ప్లాంట్స్. ఇలా యాపిల్ ప్లాంట్స్ లాగా ప్రిపేర్ చేసేసి దీనికి యాపిల్ కాయలు అన్నట్టు పెట్టున్నారు. అండ్ కింద కూడా కొన్ని వేస్తున్నారనమాట. దీన్ని మనం దూరంగా ఫొటోస్ అయితే దిగచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా యాపిల్ ప్లాంటేషన్ అన్నట్టు ఉంది. సో ఇదన్నమాట సెటప్. సో ఇది అంటే అప్పుడే ఇవాళ షూట్ స్టార్ట్ చేయగానే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. మీన్ వైల్ మా హస్బెండ్ తన రీల్స్ కోసం షూట్ చేస్తున్నాడు. నేను కూడా ఖాళీగా ఉండేను ఎందుకని చెప్పి యూట్యూబ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇది లొకేషన్ మీరు ఇందాక చూపించాను కదా. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఎంట్రీ నుంచి రాగానే. ఇప్పుడు రైట్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. సో మనకి ఇక్కడ రాగానే ఇక్కడ కూడా మంచిగా ఎయిర్ ఫ్లో కోసం ఇవి పెట్టున్నారు ఏసీ. అండ్ ఇటు సైడ్ రాగానే పెంగ్విన్ సెటప్ పెట్టున్నారు. అండ్ ఇంకా ఫ్లవర్స్ అంతా సెటప్ చేయలేదు. సో ఇదనమాట పెంగ్విన్స్ ఉన్నాయి. రియల్ లైక్ థర్మాకోల్ పెంగ్విన్సే. సో మనం అండ్ ఇక్కడ ఇది కూడా ఉంది. అండ్ ఈ డాగ్ని మనం లియో సినిమాలో చూసుంటాం కదా అదనమాట. సో అది సెటప్ చేశారు. అండ్ 3 పెంగ్విన్స్ అయితే పెట్టున్నారనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్.
సో మొత్తం ఇంకా ఫ్లవర్స్ అంతా పెట్టున్నారు. అండ్ లైటింగ్ అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు లైట్స్, అంటే ఇట్స్ లైక్ ఫ్యాంటసీ ప్లేస్ అన్నట్టు ఉంది. కరెంట్ మన నెల్లూరులో ఇలాంటి లైక్ స్పాట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎటు తిరిగి అందరికీ హాలిడేస్ కదా, సో హాలిడేస్ టైంలో ఇలాంటి ప్లేసెస్కి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కార్ కూడా ప్లేస్ చేసినారనమాట. బట్ మనము వీటి దగ్గరికి వెళ్ళి టచ్ చేయకూడదు. సో ఇలా అంతా పెట్టేస్తున్నారు. సో దూరంగా నిలబడి మనం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో వీటి పేరేంటో నాకు తెలీదు, బట్ ఇవి కూడా ప్లేస్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి, చాలా ముద్దు ముద్దుగా. అండ్ రియల్ ఫర్ అయితే పెట్టున్నారు అనమాట. మనం దూరంగా చూస్తేనే అర్థమవుతుంది. ప్రాపర్గా లైటింగ్ సెటప్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్. మస్ట్ విజిట్ అందరూ కూడా. సో 100 రూపీస్ ఇచ్చి లోపలికి వచ్చినప్పుడు మనం ఎట్లా కాశ్మీర్ వెళ్ళలేం కదా, సో వెళ్ళలేకపోయినా అలాంటి అలా ఎలా ఉంటుందో అలాంటి ప్లేస్ని ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత బాగుందో ఇదనమాట ఓవర్గా. సో మనం ఎంట్రీ నుంచి రాగానే రైట్ సైడ్లో మనకి ఇలా ఉంటుంది అనమాట ఇది. సో బేసిక్గా నాకు తెలిసి ఈ 100 రూపీస్ కూడా వీళ్ళు ఎంట్రీకే ఛార్జ్ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేసి చెప్తాను. అంటే పేరెంట్స్కి అడల్ట్స్కి 100 అన్నారు, కిడ్స్కి ఎంతో నాకు తెలీదు. సో ఎందుకంటే ఇవాళ అక్కడ ప్లేస్ కూడా చేయలేదు. సో అడిగి చెప్తాను. సో మనకి ఎంట్రన్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా 2 లవ్ షేప్ ఎంట్రన్సెస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మంచిగా ఫోటో దిగొచ్చు. ఎట్లా ఎంట్రన్స్లో అయితే మనం దిగలేము, ఇక్కడైతే మంచిగా హైట్లో ఒక ఇలా ఉందన్నమాట. సో దిగేసి ఇక్కడ నుంచి మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇప్పుడు నేను మా హస్బెండ్ అడిగి దిపించి మీకు ఆ క్లిప్ రెఫరెన్స్గా పెడతాను. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి, ఎంతో బాగుంది. మనం ఇంట్లో ఇప్పుడు లైక్ పింట్రెస్ట్ వైబ్ లాగా అన్నట్టు మార్చుకోవాలని అనుకుంటాం కదా, సో అలానే ఉంది. ఈ ప్లేస్కి వచ్చి మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. ఇదనమాట ఈ ప్లేస్. షేప్ ఉంది, ఆ 2 హాట్ షేప్స్ అయిపోగానే అండ్ అగైన్ ఒక మంచిగా గాలి వచ్చే ప్లేస్ అనమాట. సో చాలా ఎక్కువగా చెమటలు అయితే పట్టేస్తున్నాయి. ఇలాంటి వాటి దగ్గర కొంచెంసేపు ఆగి గాలి తీసుకోవాలన్నమాట. సో ఇది అన్ని సెటప్స్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్గా ఇలా మన సోల్జర్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. సో ఈ రీసెంట్గా జరిగిన వార్లో మన కోసం ఫైట్ చేసిన వాళ్ళందరి ఈ పిక్చర్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నారనమాట. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అయిపోయిన తర్వాత మనం ఇలా బయటకైతే వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా ఉంది బయటకు వెళ్ళే ప్లేస్. అండ్ ఇక్కడ కూడా మనకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాల్కి పిక్చర్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు, డిఫరెంట్ పిక్చర్స్. సో ఇక్కడ కూడా మనం నిలబడి కావాలంటే ఫొటోస్ దిగచ్చు. సో ఇవన్నమాట ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనకి నచ్చినట్టు మనం ఫొటోస్ దిగచ్చు. ఇలా చుట్టూ ఈ ప్లేస్ అంతా ఒక ఓపెన్ ప్లేస్ అంతా ఉండి ఇక్కడ మనం ఫొటోస్ దిగేలాగా ఉందన్నమాట. అండ్ అగైన్ ఇంకొక హాట్ షేప్ ఎండ్ చేస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ పిక్చర్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో మనం ఆ సెటప్ నుంచి అంతా బయటకు రాగానే అవుట్డోర్ ప్లేస్లో ఇలా చుట్టూ మనకి పోస్టర్స్ అయితే పెట్టున్నారనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడంగానే మనకి పెద్ద జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది. ఈ కైండ్ ఆఫ్ హార్ట్ షేప్కి గ్రీన్ కలర్ హార్ట్ షేప్కి వచ్చాము అంటే మనము ఆ సెటప్స్లో నుంచి ఎగ్జిట్ అయినట్టు అనమాట. అండ్ ఇక్కడ స్టార్ట్ చేయగానే ఇంకా మనకి స్ట్రీట్ షాపింగ్ అన్నట్టు చాలా బొమ్మలు, యాక్సెసరీస్ అన్నీ పెట్టున్నారు. సో ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు, లైక్ ఇవాళే ఓపెన్ చేశారు కాబట్టి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం నెల్లూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా కొత్త ప్లేస్ వస్తే ఇంకా విజిట్ చేయకపోతే మనసు ఆగదు కదా, ఎలా ఉంది. అండ్ నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా చూసేయాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ వచ్చి చాలా రోజులు అయింది, బట్ ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత మీకోసం ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మేము అనుకుంటున్నాం కొంచెం టైం తీసుకొని మా పాపను కూడా తీసుకొని రావాలి ఈ ప్లేస్కి, సో దట్ తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అని. రియల్లీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. మేము ఒక షూట్కి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్కి వస్తామని కూడా. అండ్ ఇది హైవేలో ఉంటుంది అనమాట. సో మా ఇల్లు హైవే పక్కనే కాబట్టి అలా వెళ్తూ ఉండగా ఈ ప్లేస్ అయితే చూసి మేము వచ్చాము. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ అయితే మనకు పెట్టలేదు. అండ్ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, అప్పుడే అందరూ ఆడుకుంటున్నారు. వీటన్నిటికీ మనం పే చేయాలి. ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే ఇవాళ, అంటే సండే ఇవాళ స్టార్ట్ చేశారు అని చెప్పి మాత్రమే ఇవాళ ఫ్రీ అనమాట. ఇవాళ వచ్చేసరికి 18th మే, రేపటి నుంచి డబ్బులు అయితే ఉంటాయి. బట్ లక్కీలీ మేము ఎంట్రన్స్ లేకుండానే మంచి వచ్చేసాము. ఇక్కడ స్టాల్స్ కూడా ఇంకా ఓపెన్గానే ఉన్నాయి. జైంట్ వీల్ అయితే ఇంకా ఎవరు ఎక్కలేదన్నమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. మేము అందరూ ఇప్పుడే ఇనాగరేట్ చేశారు కదా ఈ ప్లేస్ని, అందువల్ల. సో
మంచిగా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, చిన్నపిల్లల గేమ్స్ అన్నీ ఉన్నాయి. వాట్ నాట్ ఇది లేదు అది ఉంది అని కాకుండా ఒక చాలా పెద్ద ఎగ్జిబిషన్. మామూలుగా మనకి విఆర్సీ గ్రౌండ్స్లో పెడతారు కదా, దానికన్నా ఇది చాలా పెద్దది. హోప్ఫుల్లీ నేను ఇంటికి వెళ్ళంగానే ఈ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను, ట్రై చేస్తాను, డెఫినెట్లీ పెడతాను. సో మనకి ఉన్న ఇది పెద్ద జాయింట్ వీల్ పెట్టున్నారు, బట్ ఇంకా స్టార్ట్ చేసినట్లేదు. సో ఇదన్నమాట ఎంట్రన్స్. దీనికి ఎంత ప్రైస్ ఏమో నాకు కూడా తెలీదు, బికాజ్ ఇక్కడ ఏం కౌంటర్స్ అట్లా ఏం లేదనమాట. సో ఇక్కడ కొన్ని ఫుడ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి అండ్ స్మాల్ ట్రైన్, చిన్న ట్రైన్ కూడా ఉందన్నమాట చిన్నపిల్లల కోసము. ఇది డెఫినెట్లీ మా పాపని తీసుకొచ్చి ఎక్కించాలి, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వీకెండ్ మేము కూడా మా పాపని తీసుకొస్తాము. చాలా బాగుంది, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది కూడా ఉందన్నమాట చిన్నపిల్లల కోసము మనకి ఇక్కడ. అండ్ చూసారా లోటస్ది రౌండ్గా తిరిగేది అది కూడా ఉంది. ఈ లోటస్ షేప్లో ఉండే ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, బట్ ఎక్కితే ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేనైతే ఇప్పటివరకు ఎక్కలేదు. లాస్ట్ టైము ఏదో ఒక కొత్తదాన్ని ఎక్కాము, అప్పటి నుంచి నేను ఇంకెప్పుడు ఇలాంటి వాటిని ఎక్కకూడదని డిసైడ్ అయ్యా, ఎందుకంటే అది అంతా బాగా అనిపించింది నాకు. ఇవన్నమాట ఫుడ్ స్టాల్స్. సో ఫస్ట్ మనకి కాశ్మీర్ థీమ్ ఎంట్రన్స్, తర్వాత కొన్ని హౌసెస్ సెటప్, ఆ తర్వాత మనకి బయటకు వచ్చాక అవుట్డోర్లో కొన్ని ఫొటోస్ దిగడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా షాపింగ్, ఆ తర్వాత ఇలా జాయింట్ వీల్, ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో వచ్చినా కానీ మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ లైటింగ్ అండ్ డ్రోన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ ఎలానో తన వీడియో కోసం తీసుకున్నాడు, నేను మీకోసం ఆ డ్రోన్ షాట్ క్లిప్స్ కూడా పెడతాను. సో ఈ మీకు కూడా ఇంకా బాగుంటుంది కదా విజువల్గా. చిన్నపిల్లలకి మాత్రం చాలా బాగుంది ఈ ప్లేస్, డెఫినెట్లీ చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. సో మా హస్బెండ్తో వాళ్ళ సబ్స్క్రైబర్స్ వీడియోస్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఎంత బాగుందో అసలుకి ప్లేస్ మాత్రం. ఇది ఒక్కటే ఎవ్వరు ఎక్కలేదన్నమాట, మిగతావన్నీ అందరూ ఎక్కేసి అవైతే స్టార్ట్ చేసేసి ఉన్నారు. మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు అనమాట. టికెట్ కౌంటరు. సో ఇవాళ అంటే సండే ఇవాళ ఓపెన్ చేశారు కాబట్టి ఫస్ట్ డే అందరూ విజిట్ చేయాలని చెప్పి ఏం ప్రైస్ పెట్టలేదు. నార్మల్గా అయితే 100 రూపీస్ టికెట్, ఏజ్ 3 అబోవ్ అయినప్పటి నుంచి 100 రూపీస్ అనమాట. సో టికెట్ కౌంటర్ దగ్గర నుంచి మనకి మొత్తం కాశ్మీర్ థీమ్. సో లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎలా అయితే మనకి ఫిష్ అక్వేరియం థీమ్తో పెట్టారో అలాగే ఇది కూడా చాలా బాగుంది. నేనైతే లోపల అంతా మీకోసం వీడియో కూడా చేసేసాను. ఇదన్నమాట మన కాశ్మీర్ ఎగ్జిబిషన్ బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్